నమూనా చూపిస్తా ఉన్నాం. ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల 2025 నమూనా బ్యాలెట్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్. ఇప్పుడు మల్క కుమ్రాయకు ఓట్ వేయాలంటే ఆయన నెంబర్ 1 లో సీరియల్ నెంబర్ 1 ఉంటుంది. మల్క కుమ్రాయ ఆయన ఫోటో వస్తుంది, అభ్యర్థి ఫోటో ఉంటది. ఇక్కడ 1 ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓట్ వేయాలంటే 1, రెండో ప్రాధాన్యత ఓట్ వేయాలంటే 2 పెట్టాలి. ఇట్లా ఇప్పుడు దీంట్లో ఇంకా చాలా మంది ఉంటారు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్లా ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఇట్లా ఒకవేళ వేయాలనుకుంటే అట్లా అనుకున్నారు అనుకో, సీరియల్ నెంబర్ 17 ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి పార్టీతో సంబంధం లేదు. 17 పక్కన 1 నెంబర్ వేయాలి, ఇక్కడ 1 నెంబర్ వేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారు, ONE1 తర్వాత TW2 ఇట్లా రాయకండి. టిక్కులు కూడా కొడుతురు కొంతమంది, ఇక్కడ పక్కకు వచ్చి టిక్కులు కొడుతురు, అది కూడా కొట్టద్దు. ఇక్కడ ఒకవేళ ఆయనకి వేయాలనుకుంటే పూర్ణ రవీంద్రకి వేయాలనుకుంటే 17 నెంబర్. ఇప్పుడు సుందర్ రాజ్ యాదవ్ బీసీ బిడ్డ సుందర్ రాజ్ యాదవ్ కి వేద్దాం అనుకున్నారు. సుందర్ రాజ్ యాదవ్ 19వ నెంబర్ అభ్యర్థి ఫోటో ఉంటది, ఇండిపెండెంట్ అభ్యర్థి పేరు ఉంటది. 1వ నెంబర్ వేయాలంటే 1వ నెంబర్, ఎవరు ఏ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే ఆ ప్రియారిటీ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రసన్న హరికృష్ణ, ఇక్కడ ఫోటో ప్రసన్న హరికృష్ణ ఇక్కడ ఏది కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఏది పట్టభద్రుల పోటీ చేస్తా ఉన్నాడు. అయితే ఒకవేళ ఇప్పుడు ఆయన నెంబర్ ప్రసన్న హరికృష్ణ నెంబర్ 3 నెంబర్. ఈ 3వ నెంబర్ పక్కన ఏమైతే ప్రసన్న హరికృష్ణ రాసి ఉంటుంది, తర్వాత ఆయన ఫోటో ఉంటుంది, ఫోటోతో పక్కకు 1 నెంబర్ వేయాలి. ఇట్లా నెంబర్ మాత్రమే వేయండి. ONE1 తర్వాత TW2 ఇట్లా ఏం రాయకండి. రాయకుండా ఇట్లా క్లియర్గా అటు నెంబర్ వేస్తే ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఐ లవ్ యూ తర్వాత ఇటు రకరకాల రాశారు. ఇప్పుడు తిరుమల విషయంలో 28,000 ఓట్లు అంటే పట్టభద్రుల ఓట్లు 28,000 ఓట్లు చెల్లకుండా అయిపోయినాయి. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఉన్నటువంటి ఎక్కువ అభిమానంతో అట్లా రాసిండ్రు. రాయకండి ఉంటది కదా, అది పనికిరాదు. దీనికి 0 దుడుతుంటారు, లేకపోతే ఇట్లా వేస్తూ ఉంటారు, దీనికి రౌండ్ అప్ చేస్తారు. ఇవన్నీ చేయకండి. ఇది నమూనా చూపించిన మీకు నమూనా మాత్రమే. అది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,